హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే రాహుల్ మీటింగ్ ఫినిష్ చేసుకుని లంచ్ కూడా పూర్తి చేసుకుని బయటకు వస్తుండగా సడన్గా ఒక అమ్మాయి వచ్చి అతనికి తాకింది. హేయో అంటూ అరిచి, కళ్ళు బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకున్నావా, అలా వస్తున్నావంటుంటే, ఏంటి నా కళ్ళు బ్యాక్ ప్యాకెట్లో ఉంటే మరి నీ కళ్ళు ఎక్కడున్నాయి? నెత్తిలో ఉన్నాయా? చూసుకుంటూ రావాలి కదా. మీరు డాష్ ఇచ్చి నన్ను అంటారేంటి? ముందు సరిగ్గా నడవడం నేర్చుకోండి. అవతల వాళ్లమీద నిందలు వేయడం కాదు అని అతని మీదకి అరిచి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. దీనికి ఎంత పొగరు, నామీదకే నోరు పెంచి మాట్లాడుతుందా చెబుతానీ సంగతి అనుకుంటూ ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు కావాలి అన్నాడు. తల తిప్పి పిఏని చూసి ఓకే సార్ తప్పకుండా అన్నాడు. అతను ఇక తల తిప్పి వెళ్తున్న ఆమెని కన్నింగ్ స్మైల్తో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాహుల్. ఏంటి ప్రియా, ఇంత లేట్గా వచ్చావ్? సారీ సార్, వచ్చేటప్పుడు ఒక ఇడియట్తో గొడవ జరిగింది, అందుకే లేట్ అయింది. రేపటి నుండి త్వరగానే వస్తాను అంటూ తన పనిలో పడింది ప్రియా. సార్, ఆ అమ్మాయికి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారుగా, ఇదిగోండి అంటూ ఓ పేపర్ తీసి అతని ముందు ఉంచాడు. సైడ్ స్మైల్తో చూస్తూ అతని చేతిలో ఉన్న పేపర్ని తీసుకుని చూసి, ప్రియా 23 ఇయర్స్, జాబ్ తొక్కల హోటల్లో వేటర్. ఈ వేటర్కి ఇంత పొగరా? దీనికి మామూలుగా డోస్ ఇవ్వకూడదు. చెబుతా దీని సంగతి అనుకుంటూ పిఏకి ఏదో చెప్పాడు. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? నేను చెబితే పాసిబుల్ అవ్వకుండా ఉంటుందా? రంగారావు అన్నాడు. ఓకే సార్, ఇప్పుడే ఇతనికి లెటర్ సెండ్ చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రియ ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి చేరుకుంది. ఆమె ఇంట్లో అడుగు అలా పెట్టిందో లేదో మేడం పోస్ట్ అంటూ పోస్ట్మన్ ఓ పోస్ట్ ఆమె చేతిలో పెట్టి, ఇక్కడ సైన్ చేయండి అన్నాడు. పోస్ట్ ఎక్కడి నుండి వచ్చింది? నాకు ఆత్మీయులు ఎవరున్నారని పోస్ట్ చేయడానికి అనుకుంటూ సైన్ చేసి అతని చేతిలో ఉన్న పోస్ట్ తీసుకుని లోపలికి వెళ్ళింది. ఎవరు పంపారా అన్న ఆతృతతో కవర్ ఓపెన్ చేసి చూసిన ఆమెకి ఆర్టీ ఆఫీస్లో జాబ్ వచ్చినట్లుగా ఆ లెటర్లో ఉంది. ఇదేంటి, నేను అప్లై చేయలేదుగా, నాకు జాబ్ ఇవ్వడం ఏంటి అని ఆలోచిస్తూ ఆ ఆఫీస్ నెంబర్కి కాల్ చేసింది. హలో అనింది. చెప్పండి మేడం, కెన్ ఐ హెల్ప్ యూ అన్నారు. అటువైపు వ్యక్తి, నాకు ఈ ఆఫీస్ నుండి జాబ్ వచ్చినట్లుగా లెటర్ వచ్చింది. నేను జాబ్కి అప్లై చేయలేదు కదా, అది ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతుంటే, వెయిట్ మేడం, నేను కనుక్కుని చెబుతాను అంటూ కాల్ కట్ చేసి పిఏకి కాల్ చేసింది రిసెప్షనిస్ట్. ఇక అతను ఏం చెప్పాడో ఏంటో మళ్ళీ ప్రియకి కాల్ చేసి, అవును మేడం, మీరు జాబ్కి అప్లై చేయలేదు కానే, మీరు పనిచేసే హోటల్ మేనేజర్ మా సీఈఓ సార్ ఫ్రెండ్, బహుశా అతను మీకు జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేశారేమో, అందుకే ఆ జాబ్ మీకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పగానే ఓకే అంటూ కాల్ కట్ చేసింది ప్రియా. మేనేజర్ సార్, నాకోసం ఇలా ఆలోచించడం ఏంటి? నాకు జాబ్ ఇప్పించాల్సిన అవసరం ఏముంది? ఒకసారి కనుక్కుంటే అంటూ మేనేజర్కి కాల్ చేసింది. చెప్పు ప్రియ సార్, మీరు ఆర్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఇఓ, మీ ఫ్రెండ్ నా సార్యా ప్రియ, మీరు నాకు జాబ్ ఇప్పించమని అడగారా? నాకు కంపెనీ నుండి లెటర్ వచ్చింది అనగానే ఇంతకుముందు మాట్లాడిన రాహుల్ మాటలు గుర్తొచ్చాయి. నీ హోటల్లో పనిచేసే ప్రియగల అమ్మాయి నా ఆఫీస్లో జాబ్ చేస్తుంది. నువ్వే జాబ్ రిక్వెస్ట్ చేసవని చెప్పు అని చెప్పిపెట్టాడు రాహుల్. అవును ప్రియని ఆర్థిక పరిస్థితి బాలేదని నేనే నా ఫ్రెండ్కి జాబ్ రిక్వెస్ట్ చేశాను. థాంక్యూ సార్, మీరు నా గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తారు అనుకోలేదు. ఇట్స్ ఓకే. ప్రియ పార్ట్ టైం జాబ్గా ఈవినింగ్ వచ్చి ఓ గంటసేపు హోటల్లో పనిచేసేలో ఇక తెలియకుండానే ఆమెకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషపడిపోతూ ఎప్పటినుండి ఆఫీస్లో జాయిన్ అవ్వాలో కూడా లెటర్లో ఉంటే ఇక ఆఫీస్కి వెళ్లడానికి సిద్ధమైంది. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయి ఆఫీస్కి బయలుదేరింది ప్రియా. ఇక ఆఫీస్ రాగానే ఆటో దిగి లోపలికి వెళ్ళింది ప్రియా. ఇక ఎవరిని కలవాలో అర్థం కాకపోతే సిసీ కెమెరాలో చూస్తున్న రాహుల్ తన పిఏకి కాల్ చేసి కింద ఉన్న అమ్మాయిని తన ఛాంబర్కి పంపించమని చెప్పాడు. హలో మేడం, ఆర్ యు ప్రియ? ఎస్ఆర్ చాంబర్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళండి అని చెప్పగానే
ఓకే సార్ థాంక్యూ అంటూ అక్కడి నుండి సీఈఓ ఛాంబర్కి వెళ్ళింది. ఇక సెకండ్ ఫ్లోర్ రావడంతో సార్ ఛాంబర్ ఇదేనా అనుకుంటూ రూమ్ ముందు నిలబడింది. మే ఐ కమిన్ సార్ అనింది. అతని ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరగా అటువైపు తిరిగి ఉన్న రాహుల్ కమ్ అన్నాడు. ఇక ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్లి తన సర్టిఫికేట్స్ అతని ముందు పెట్టి సార్ అని పిలిచింది. ఆటిట్యూడ్గా ఇటువైపు తిరిగిన రాహుల్ ఆమెను చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ క్రాస్ లెగ్స్ వేస్తూ హలో ప్రియా అన్నాడు. అతని మాటకి ఒక్కసారిగా ఉలికిపడి మీరు అనింది. గుర్తు చేసుకున్నట్లు హా నేనే మొన్న హోటల్లోని ఆటిట్యూడ్ చూపించావుగా గుర్తొచ్చానా? ఇప్పుడు నా రివెంజ్ తీసుకోకుండా ఎక్కడికి పారిపోతావంటుంటే కళ్ళు చిన్నవి చేసి వాట్ డు యూ మీన్ అనింది. ఐ మీన్ నువ్వు మాట మాట్లాడిన మాటలకి యూ పే ఫర్ దిస్ అన్నాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నువ్వు మాట్లాడిన మాటలకి రివెంజ్ తీసుకోవాలని నీకు ఈ కంపెనీలో జాబ్ ఇచ్చాను. లేకపోతే నువ్వు పెద్ద బిజినెస్ మాగ్నెట్ కూతురు అని జాబ్ ఇచ్చాను అనుకున్నావా? అని వెటకారంగా అంటుంటే కోపంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావ్? కోపం వస్తుందా? నేను ఇంకా మీ జాబ్కి సైన్ చేయలేదు సో కంపెనీలో జాబ్ వద్దు నువ్వు వద్దు అని అక్కడి నుండి వెళ్తుంటే నువ్వు నా కంపెనీలో జాబ్ చేయనంత మాత్రాన నువ్వు నాకు దొరకవు అనుకుంటున్నావా అన్నాడు. ఏం చేస్తారు? ఏదైనా చేస్తాను చేసుకోండి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఓకే ఆల్రైట్ అంటూ సైడ్ స్మైల్ చేస్తుంటే అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రియా. నువ్వే నాకు జాబ్ కావాలి అని నా కాళ్లు పట్టుకునేలా చేస్తాను అని సర్కాస్టింగా నవ్వుతూ తన పనిలో నిమగ్నమైపోయాడు. ఇక ఎప్పటిలాగే హోటల్కి వెళ్లిన ప్రియా అదేంటి ప్రియ నీకు రిసిగ్నేషన్ లెటర్ పంపించాను కదా చూసుకోలేదా? అదేంటి సార్ నేను రిజైన్ చేయలేదు కదా నువ్వు చేయలేదు కాని నేను ఈ జాబ్ నుండి తీసేస్తున్నాను. ఎందుకు సార్ వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నవాళ్లు ఈ హోటల్లో పనిచేయడం నాకు ఇష్టంలేదు. ఆ కంపెనీలో నేను జాబ్ చేయట్లేదు సార్. లేదు ప్రియా ఆల్రెడీ నీ ప్లేస్లోకి వేరే అమ్మాయి వచ్చింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని మర్యాదగా చెప్పగానే ఇంకేం మాట్లాడకుండా ఈ ప్లాన్ అంతటికీ కారణం వాడే అనుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రియా. ఇక నాన్నగారి హాస్పిటల్ ఖర్చులు ఎక్కడి నుండి కట్టాలి అని బాధగా సోఫాలో కొలబడి ఆలోచిస్తూ ఉంది. అంతలో హాస్పిటల్ నుండి కాల్ రావడంతో కలానా పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మీరు వెంటనే హాస్పిటల్కి రావాలి అని చెప్పడంతో పరిగెత్తుకుంటూ తండ్రిని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి బయలుదేరింది. చెప్పండి డాక్టర్ మా నాన్నగారికి ఎలా ఉంది అని అడిగింది కంగారుగా. వెంటనే సర్జరీ చేయాలి లేకపోతే పేషెంట్ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనగానే వాట్ అంటూ అరిచింది. 5 లాక్స్ కడితేగాని ఆపరేషన్ చేయం కట్టకపోతే మీ నాన్నగారు చనిపోతారు. ఇక ఆలోచించుకోండి అనడంతో నా దగ్గర అంత డబ్బులేదు డాక్టర్ లేదమ్మా అది మేజర్ సర్జరీ తప్పకుండా మీరు బిల్ పే చేయాల్సిందే. మాట్లాడావ్ ఇప్పుడేంటి అలా డల్గా మాట్లాడుతున్నావ్? మీ నాన్నగారికి సర్జరీ చేయాలన్నారా? 5 లక్షలు అడుగుతున్నారా? అరే మరి ఎలా ఆకడతావ్ నీ దగ్గర అంతమని ఉందా? అయినా నీ దగ్గర అంతమని ఎందుకు ఉంటుందిలే అన్నాడు వెటకారంగా. అతని మాటలు వింటుందే కాని మాట్లాడట్లేదు. హలో ఎనిమి ఏంటి మాట పడిపోయిందా మాట్లాడట్లేదు అంటుంటే ఏంటి నా నిస్సహాయత స్థితిని అలుసుగా తీసుకోవాలనుకుంటున్నావా అనింది. అవును అనుకుంటున్నాను. నువ్వు నా కంపెనీలో జాబ్ చేస్తే వితిన్ 5 మినిట్స్లో 5 లాక్స్ నీ అకౌంట్లో పడిపోతాయి. లేకపోతే నీ ఇష్టం అంటూ కాల్ కట్ చేసెడు. ఇకేం చేయాలో అర్థం కాక అక్కడే కూలబడిపోయింది. ఏమైంది మేడం డబ్బులు అరేంజ్ చేశారా? సర్జరీ స్టార్ట్ చేయమంటారా? పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. రేపు సర్జరీ చేయకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం. ఇక మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. ఇక డాక్టర్ మాటల గురించి ఆలోచిస్తూ డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి? ఇక వాడి దగ్గర జాబ్ చేయక తప్పదా అని ఆలోచనలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆ రాత్రి ఆమెకు నిద్ర కరువైంది. ఎలా గడిచిందో కూడా తెలియలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉంది అని చెప్పడంతో ఊరుకులు పరుగులు పెడుతున్నారు డాక్టర్స్. ఆమెకు ఏం అర్థం కావట్లేదు. మీరు మీ నాన్నగారికి ఇమ్మీడియట్గా డబ్బు కట్టకపోతే చేతులారా మీ నాన్నగారి ప్రాణాలను మీరే తీసేసినట్లు అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. ఇక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రిని చూడగానే
ఆమె మనసు కలుక్కుమంది. వెంటనే ఏదైతే అది జరుగుతుందని అతనికి కాల్ చేసి, నాకు ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి, మీ కంపెనీలో జాబ్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది. రాహుల్ పెదవులపై ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. వెంటనే ఆమె అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయి. హాస్పిటల్ బిల్ సెటిల్ చేసి తండ్రి ప్రాణాలని కాపాడుకుంది ప్రియా. ఇక ఆమె చెప్పినట్లుగానే ఆఫీస్కి వెళ్లడానికి సిద్ధపడింది. తండ్రి డిశ్చార్జ్ అయ్యాక ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అయింది. నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని తండ్రి దగ్గర ఫుడ్ పెట్టి కేర్ టేకర్ని అపాయింట్ చేసి వెళ్ళిపోయింది. ఆఫీస్లో అడుగు పెడుతుంటే ఆమె గుండె దడదడలాడిపోతోంది. ఏం జరుగుతుందో ఏంటో అని చూసావా? నిన్ను నా దగ్గరికి ఎలా రప్పించుకున్నానో నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నా మీద గెలవడం నీవల్ల కాదు అంటూ ఆటిట్యూడ్ లోకొకటి విసిరాడో అతని చూపులకి తల కిందకి దించి, నా వర్క్ ఏంటో చెబితే చేస్తాను అనింది. అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాకపోయినా, తప్పక నీ వర్క్ ఆఫీస్లో కాదు, నా ఇంట్లో అన్నాడు. ఒక్కసారిగా తల పైకెత్తి అయోమయంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావ్? అర్థం కావట్లేదా? అర్థమైంది, మీ ఇంట్లో పని మనిషిగా నన్ను అపాయింట్ చేసవు అంతేకదా. నువ్వు నా తండ్రి ప్రాణాలని కాపాడవు కాబట్టి సరే, నా అప్పు తీరే వరకు మీ ఇంట్లో పని మనిషిగా ఉంటాను అనింది. ఏంటి పాపా, నీకు నువ్వే ఊహించుకుని ఏదేదో మాట్లాడేస్తున్నావ్. నేను పని మనిషిగా ఉంచుకుంటాను అని చెప్పానా? లేదు, నువ్వు నా పని మనిషిగా కాదు, నువ్వు నాకు కీప్గా ఉండాలి అనగానే టక్కున తలెత్తి కోపంగా చేసింది. కోపం వస్తుందా? నాకు మూడేస్తే ముద్దులు పెట్టాలి, ఆకలిస్తే నా ఆకలి తీర్చాలి, అది ఈ పార్ట్కి సంబంధించిన ఆకలి కాదు అంటూ స్టమక్ మీద చెయ్యి పెట్టుకుని చూపించి ఆమెను ఒక రకంగా చూశాడు. ఏంటి, అర్థమైంది అనుకుంటాను, లేకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయనా అంటూ ఆమె దగ్గరికి వస్తుంటే, నువ్వేం మాట్లాడుతున్నావ్? ఏం మాట్లాడుతున్నానో క్లియర్గా చెప్పనా? నువ్వు నాతో రోజూ నా పక్కలో పడుకోవాలి, అలా అయితే నా ఈగో సాటిస్ఫై అవుతుంది, లేకపోతే అదే బెడ్ మీద ఉన్న నీ తండ్రి ఇప్పటికిప్పుడు శవంగా మారతాడు అంటున్న అతని మాటలకి అతని చెంప చెల్లుమనిపించింది. ఆమె పీక పట్టాడో అహం దెబ్బ తిన్నవాడిలా ఆమె చెయ్యి అతన్ని తాకిన మరుక్షణంలో చంపేస్తే ఒక్కసారిగా పీడిపోతుంది. ఇలా నీ దగ్గర టార్చర్ అనుభవించే బదులు అంటుంటే విసిరిగా వదిలి, ఏంటి ఒక్కసారి చంపేస్తే హాయిగా చచ్చిపోదామని ఆరాడపడుతున్నావా? ప్రతిరోజు నిన్ను టార్చర్ చేసి నా ఈగోని సాటిస్ఫై చేసుకోవాలిగా, ఇలా వెంటనే చంపిస్తే నా ఈగో సాటిస్ఫై ఎలా అవుతుంది అంటుంటే కోపంగా చూస్తూ ఉంది. ప్రియ డ్రైవర్ వస్తాడు, నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు, ఇంట్లో పని మనిషి ఉంటుటుంది, తాను నిన్ను శోభనపు పెళ్లికుతురులా రెడీ చేస్తుంది. కాదని గొడవ చేసేవనుకో, నాలోని రాక్షసుడిని చూస్తా వెళ్ళు అంటూ అరవగానే ఇంకేం మాట్లాడకుండా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రియ కింద డ్రైవర్ రెడీగా ఉండడంతో కూర్చోండమ్మా అని చెప్పి డ్రైవింగ్ స్ట్రీట్లో కూర్చున్నాడు. ఇక ప్రియ కార్లో కూర్చోగానే అక్కడి నుండి కార్ బయలుదేరింది. ఇక పైనుండి చూస్తున్న రాహుల్ అతని పెదాలు సన్నగా సాగాయి. నాతోనే పెట్టుకుంటావా? నీ జీవితం నా చేతిలో స్మాష్ అవుతుంది అనుకుంటూ నవ్వుకున్నాడు. ఇక 10 నిమిషాల్లో ఇల్లు రావడంతో డ్రైవర్ కారా ఆపాడు. ఆమె అడుగు కింద పెట్టగానే ఇంట్లో పనిచేసే వర్కర్ వచ్చి ఆమెను లోపలికి తీసుకెళ్లారు. రామ్మా అంటూ అతను చెప్పినట్లుగానే ఇంట్లో పనిచేసే పని మనిషి వచ్చి ఆమెను చెయ్యి పట్టి తీసుకుని వెళ్ళింది. సర్ చెప్పినట్లుగానే ఫ్రెష్ అయి బయటకు రమ్మని చెప్పడంతో ఆమె స్నానం చేసి బయటకు వచ్చింది. బెడ్ మీద ఉన్న పింక్ కలర్ చీరని చూడగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి. చీర మరీ ట్రాన్స్పరెంట్గా బ్లౌజ్ స్లీవ్లెస్గా కట్టుకుంటే స్పష్టంగా కనబడేలా ఉంది ఆ చీర. దాన్ని కట్టుకోవాలంటే చిరగ్గా అనిపిస్తున్న ఇంట్లో పనిమనిషి ఆమె దగ్గరికి వచ్చి స్వయంగా ఆమె చీర కట్టింది. జడలో మల్లెపూలు తొరిమింది. డిన్నర్ ప్లేట్ తీసుకొచ్చి ఆమెకు తినిపించింది. ఇక ఆలోచనలతో కొట్టుకుపోతున్న ప్రియా ఆమె కళ్ళు సంద్రాలయ్యాయి. ఇక ఎవరో లోపలికి వచ్చినట్లు తెలుస్తుంటే తలెత్తి అతన్ని చూసింది. అతను సైడ్ స్మైల్తో హ్యాండ్స్ పాయింట్ ప్యాకర్లో పెట్టుకుని ఆటిట్యూడ్గా నిలబడి కనిపించాడు. అతన్ని చూడగానే కోపంగా తల పక్కకు తిప్పేసింది. ఈ పొగరు నిన్ను ఇక్కడివరకు తెచ్చింది, నేను ఫ్రెష్ అయి వస్తాను, బీ రెడీ టు వార్ అన్నాడు. అతను అలా అనగానే భయంతో వణికిపోతోంది ప్రియా. ఇక కాసేపటికి అతను ఫ్రెష్ అయి వచ్చి నైట్ ట్రాక్ వేసుకుని ఆమె ముందు నిలబడ్డాడు.
సడన్గా వాళ్ల నాన్న గుర్తురావడంతో నన్ను వదిలిపెట్టండి, మా నాన్న ఒక్కడే ఉంటాడు. అలా ఎలా మీ నాన్నని వదిలేస్తాను అనుకున్నా సెక్యూరిటీని పెట్టాను. ఆల్రెడీ కేర్ టేకర్ని అపాయింట్ చేసవుగా, ఆమె నువ్వు వచ్చేవరకు మీ నాన్నని చూసుకుంటుంది. నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా నన్ను సాటిస్ఫై చేయి, నీకు అంతులేని డబ్బును అంతులేని సుఖాన్ని నేను ఇస్తాను అంటూ ఆమెను పైనుండి కింది వరకు స్కాన్ చేస్తున్నాడు. అతని చూపులకి అసహ్యంగా అనిపిస్తోంది కాని ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉంది. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, నీ ఆఫీస్లో ఎన్నేళ్లు పని చేయమన్నా అన్ని ఏళ్లు పనిచేస్తాను కాని నా జీవితాన్ని నాశనం చేయకు అనింది. ఎందుకు బేబీ లాస్ట్ మూమెంట్లో నా మూడ్ని చెడగొడుతున్నావ్, నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని చెప్పానుగా, ఒక మాట అన్నాను అంటే ఆ మాట మీదే ఉంటాను. నీ వర్క్ ఎవరికి కావాలి, నీకంటే వెరీ ఇంటెలిజెంట్ ఫెలోస్ నా కంపెనీలో ఉన్నారు. నీ బోర్డు డిగ్రీ తీసుకుని నీ తలలోనే కొట్టుకో, నీ చదువు బఠానీలు కొనుక్కోవడానికి కూడా సరిపోదు. అలాంటిది నా కంపెనీలో జాబ్ ఎలా ఇస్తాను అనుకున్నావ్? నీ పని ఇదిగో నా పక్కలో, నన్ను సుఖపెట్టడంలో అందరికంటే పెద్ద పోస్ట్ ఇచ్చాను. అందరికంటే ఎక్కువ జీతం ఇస్తాను. టెన్షన్ పడకుండా ఎలాగో తప్పదు, నీకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు సాటిస్ఫై అయ్యి నన్ను కూడా సాటిస్ఫై చేయి. నేనేం చేసిన నాకు సహకరించు కాదని మొండిగా ప్రవర్తిస్తే అంతులేని దుంహఖాన్ని నీకు ఇస్తాను గుర్తుంచుకో అంటూ ఆమె వయ్యారాలు పాలరాతి శిల్పంలా చెక్కినట్లు అతని కళ్లకి కనువిందు చేస్తుంటే, అబ్బా ఈ మున్నావే, ఏవి ఎక్కడ ఎంత ఉండాలో అంత పర్ఫెక్ట్గా అంతే సైజ్తో చాలా చాలా అందంగా ఉన్నావ్. నీ ఫిగర్ నన్ను పిచ్చెక్కిస్తోంది. నీ సైగసులు, నీ షేప్స్ నా మగాతనానికి సవాలు విసురుతున్నాయి. నేను మగాన్ని అని నిరూపించుకోవద్దా అంటూ ఆమె పైట చెంగునిలాగి బెడ్మీద పడేశాడు. ఎదిమీద పైట చెంగు లేకపోవడంతో బ్లౌజ్ నుండి ఊబికి కనిపిస్తున్న ఎదసంపద అతని కళ్లకి కనువిందు చేస్తుంటే ఆమె గుండెలపై మొద్దు పెట్టాడు గాఘంగా. మొదటిసారి ఒక మగాడి స్పర్శ సున్నితమైన ప్లేస్లో తగలగానే ఒళ్ళు ఒక్కసారిగా కంపించిపోయింది. ఆమె పిదాలని అందుకుని గాఘంగా ముద్దు పెడుతూ ఆమెకు ఓపిరి ఆడనంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఓపిరి అందక అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది. ఓపిరి భారమవుతుందని అర్థమైన రాహుల్ పెదాలు వీడి చిరాగ్గా కనిపిస్తున్న బ్లౌజ్ పీకి పక్కన పడేసి, ఆహా ఎంతో అందంగా ఉన్నావే, నీకు లాగని సైజెస్ కూడా పిచ్చి లేపుతున్నాయి అంటూ గాఘంగా ముద్దుపెట్టి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అతని చేష్టలకి తప్పక లొంగిపోయింది ప్రియా. కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. అవేవి అతనికి పట్టట్లేదు. సగం చచ్చిపోయింది అక్కడే. ఇక నైట్ అంతా ఆమెను పడుకోనివ్వకుండా అతని కోరిక తీర్చుకుంటూనే ఉన్నాడు. అలసిపోయి స్పృహ తప్పే టైంలో వదిలి ఈవిల్ స్మైల్ ఇస్తూ ఆమె పక్కన చేరాడు. ఈరోజుకి ఇది చాలు, ఇక నిద్రపో బేబీ, రేపు డే మొత్తం రెస్ట్ తీసుకో, రాత్రి మళ్ళీ నిద్ర ఉండదు. నీ పని ఓన్లీ నన్ను సుఖపెట్టడం మాత్రమే, ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు, ఆఫీస్ పని చేయాల్సిన అవసరం అంతకంటే లేదు అని చెప్పి ఆమె గుండెలమీద తలపెట్టుకుని అలాగే కళ్ళు మూసుకున్నాడు. బెడ్షీట్ కప్పుకుని దుమఖం ఆగనంటున్న కష్టంగా కళ్ళు మూసుకుంది. ఇక మార్నింగ్ ఇప్పుడు నిద్ర పుట్టిందో తెలీదు. మెలుకు వచ్చిన ఆమెకి పక్కన రాహుల్ కనిపించలేదు. ఎక్కడున్నాడు అనుకుంటూ చుట్టూ చూసింది. కళ్ళు మాత్రమే తిప్పి ఒళ్ళు సహకరించక ఇక ఇంట్లో పనిచేసే పనిమనిషి ఆమె దగ్గరికి పరుగున వచ్చి, అమ్మ మీకు స్నానం చేయిస్తాను పదండి అంటూ వాష్రూంకి తీసుకెళ్ళింది. నేను చేస్తాను, నువ్వు బయటికి వెళ్ళు అనింది. ప్రియ ఆమె బయటకు రాగానే ప్రియ స్నానం చేసి బయటకు వచ్చి ఆమె ఇచ్చిన చీర కట్టుకుని అక్కడే కూర్చునిపోయింది. ఆమె ఉన్న దగ్గరికి బ్రేక్ఫాస్ట్ రావడంతో తిని అలాగే బెడ్మీద వాలిపోయింది. నీరసంగా ఉండడంతో ఇక రోజులు ఈ విధంగా సాగుతున్నాయి. వాళ్ల నాన్నగారిని రాహుల్ ఇంట్లోకి షిఫ్ట్ చేయించాడు. అతని ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది. ఆమెకి ఆమెమీద కేరింగ్, తండ్రిమీద బాధ్యత. ఇక పెళ్లి చేసుకోకుండా ఇలా ఎన్ని రోజులు ఉంచుకుంటాడు అని ఆలోచిస్తూ ఉంది. సుఖం వచ్చింది, ఎలాంటి టెన్షన్స్ లేకుండా బ్రతుకుతోంది. ప్రియ ఒకరోజు రాహుల్ మనం బయటికి వెళ్దాం, రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ తిరిగివచ్చే టైంకి రెడీ అయి ఉంది ప్రియ. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది. డ్రైవింగ్ చేస్తున్న రాహుల్ని చూసి సర్ప్రైజ్ అంటూ తీసుకెళ్లి గుడి దగ్గర ఆపాడు. థాంక్యూ అనింది. గుడిని చూసి ఆమెను చూసి చిన్నగా నవ్వి ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు.
ఇక అక్కడ అరేంజ్ చేసిన పందిరిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగింది. అవును అన్నట్లు ఆమెను తీసుకుని పెళ్లి పీటలమీద కూర్చున్నాడు. సింపుల్గా చేసుకుంటున్న అతని పెళ్లికి అతని ఫ్రెండ్స్ తప్ప ఎవరలేరుకు గుర్తుండిపోయే రోజుని బహుమతిగా ఇచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకుని ఇక అతని ప్రేమకి బానిసాయింది. ప్రియ ముందు సాడిజంతో ఆమెకు ఇష్టం లేకుండా దగ్గరయ్యాడు. తర్వాత ఆమె లేకుండా బ్రతకలేను అనిపించిందేమో ఆమెను కేర్ చేస్తూ తన తండ్రిని కూడా ప్రేమగా చూసుకుంటూ పెళ్లి చేసుకుని శాశ్వతంగా తన ఇంట్లో తన మనసులో ఒక గొప్ప స్థానమిచ్చాడు అని చాలా సంబరపడిపోయింది ప్రియ. ఇక వాళ్ల దాంపత్య జీవితం చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి.